అలానే మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు. ఆయన్ని తెంగరోడు అంటానికి లేదు, కానీ అంటున్నారు. అంటున్నది ఎవరు? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ప్రజలు కాదు, అమెరికాలో ఉండేటువంటి కొంతమందే అంటూ ఉన్నారు. కానీ కారణం ఏంటంటే ఏ రోజు ఎలా మాట్లాడతారో కూడా ఆయనకి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో ఒక లేడీ నచ్చింది కాబట్టి ఆయన పదవి ఇచ్చారు, ఆమె భర్తకి పదవిని ఇచ్చారని చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఏమంటున్నారు? నేను తలుసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గంటల వ్యవధిలోనే దించేయగలనని చెప్తున్నారు. ఇది సాధ్యమా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఆ విధంగా ఆయన కామెంట్ చేశారు? ఎందుకు నరేంద్ర మోడీ గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ క్రమంలో కూడా తానే యుద్ధాన్ని ఆపేశానని ఆయన చెప్తున్నారు. ట్రూత్లో ఆయనే ముందు పెట్టారు ఆపరేషన్ సింధూర్ సంబంధించి సీజ్ ఫైర్ అనేటువంటి దాన్ని. ఆ తర్వాత ప్రతీకార సుంకాలు వేశాడు. ప్రతీకార సుంకాలు వేసిన తర్వాత వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తే కనుక నరేంద్ర మోడీ గారి మీద డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది అర్థమవుతూ ఉంటుంది కొన్ని సంఘటనలను చూస్తే కనుక. ఎందుకు ఆయన్ని అక్కడ అమెరికా రమ్మంటూ G7 మీటింగ్కి వెళ్ళి కానీ నరేంద్ర మోడీ గారు వెళ్లకుండా రావడం, ఇవన్నీ మనం చూసాం. నాకు మంచి స్నేహితుడు అంటారు, మంచి బేరగాడు అంటాడు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారిని. తనని సంతృప్తి పరచడం లేదు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు. పైగా తాజాగా డీల్ కుదిరింది, వాణిజ్య డీల్. ఈ వాణిజ్య డీల్లో ఎవరికి అమెరికాకి లాభమా భారతదేశానికి లాభమా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద కూలంకుషంగా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత 12వ తారీఖున అంటే గురువారం రోజు తెల్లవారితే భారత్ బంద్కు పిలుపునిచ్చారు రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు అన్నీ కూడా. దానికి కారణం ఏంటంటే వ్యవసాయం, పాడి ఉత్పత్తుల్ని అమాంతం అమెరికా నుంచి డంప్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో పప్పు దినుసులు కూడా ఉన్నాయి అనేది ఒక పెద్ద అణుబాంబు లాంటి వార్త భారతదేశానికి. కారణం ఏంటంటే ఇప్పటికే పప్పు దినుసులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తక్కువ రేట్లు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశంలో పండించేటువంటి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పండించేటువంటి శనగ, మినుము, వీటన్నిటికీ పప్పు దినుసులకి పెద్దగా రేట్లు లేవు. దాదాపు 7 ఏడాది కాలంగా శనగల్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఉన్నారు. దీనికి కారణం ఏంటి? పాశ్చాత్య దేశాల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పప్పు దినుసుల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అమెరికా కాకుండా మిగతా దేశాల నుంచి, యూరోప్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అమెరికా కూడా పప్పు దినుసుల్ని దిగుమతి చేయడానికి సిద్ధమైంది. అది కూడా టారిఫ్ తక్కువతోటి, మొత్తం 0 టారిఫ్ తోటి ఆల్మోస్ట్ మేము డంప్ చేస్తున్నాము, దిగుమతి చేస్తున్నాము, భారతదేశానికి పంపిస్తున్నామని చెప్పి అమెరికా చెప్తుంది. భారతదేశం ఏమంటుంది? ప్రతీకార సుంకాలు 50% పెరిగాయి కదా, దాన్ని 18% తగ్గించారు కాబట్టి మనకి బెనిఫిట్ అని అంటున్నారు. ఇదంతా కూడా ఎలా ఉందంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదన్నా మనం అపార్ట్మెంట్ కొనడానికి పంపించాం అనుకోండి బిల్డర్ దగ్గరికి, మనం తెలిసిన వాళ్ళం కాబట్టి ఆయన ఏం చెప్తారంటే ఒక ₹1,00,00,000 1,20,00,000 చెప్తాడు. మీరు కాబట్టి చెప్పారు కాబట్టి ఒక 10 లక్షలు తగ్గిస్తున్నానండి, 1,10,00,000 చేసుకోండి అని చెప్తారు. ఇలాంటి బేరం. అలాగే ట్రంప్ ప్రతీకార సుంకాలు అని చెప్పి 50% పెంచేసి ఇప్పుడు వాటిని 18% తగ్గించాలని చెప్తున్నారు. అసలు గతంలో ఎంత ఉండేవి? 2 నుంచి 3% ఉండేవి. అదే అమెరికా ప్రొడక్ట్స్కి 100% దిగుమతి సుంకాలు వేసినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు హార్లీ డేవిడ్సన్ ఉందనుకోండి, ఆ హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ 100% ఉండేది దిగుమతి సుంకం, దాన్ని తగ్గించేశారు. ఇప్పుడు 50% తగ్గించేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో దాన్ని అసలు 0 చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం వాణిజ్యంలో 40 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తులు అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి చేస్తున్నారు, దిగుమతి అవుతున్నాయి. రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. దీంట్లో ఆయిల్ కూడా ఉంది, వెనిజులా నుంచి ఆయిల్ ఉంది, అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే కార్యక్రమం కూడా ఉంది. రష్యా నుంచి ఆయిల్ మీరు కొనకూడదు, ఇది నిబంధన. సో రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చెప్పారని చెప్పేసి చెప్తుంది అమెరికా. మేము కొనటం లేదు లేదా కొంటున్నాము ఏదో ఒకటి చెప్పాలి కదా భారత ప్రభుత్వం, చెప్పట్లా. జయశంకర్ గారిని అడిగితే ఏం చెప్తున్నారు? అది వాణిజ్య శాఖ మంత్రికి తెలుసు అని చెప్తున్నారు. వాణిజ్య శాఖ మంత్రిని విలేకరులు అడిగితే ఏమంటున్నారు? అది విదేశాంగ శాఖ మంత్రికి తెలుసు అని చెప్పి పీయూష్ గోయల్ గారు అంటున్నారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే అసలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపారా లేదా కంటిన్యూ అవుతుందా, ఇది మాత్రం స్పష్టం చేయట్లా.
కాకపోతే ఒకటి మాత్రం మనకు స్పష్టంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే రీసెంట్గా రష్యాతోటి భారతదేశం వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది, రక్షణపరమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది, సాంకేతికపరమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి అది కంటిన్యూ అవుతుందా లేదా అని అంటే ఇప్పుడు ఆయిల్ని కొనుగోలు చేస్తున్నారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది, అది కంటిన్యూ అవుతుందా లేదా అని. అమెరికా అయితే ఆంక్షలు పెడుతుంది, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే మీకు ప్రతీకార సుంకాలు మళ్ళీ వేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు ట్రంప్. 25% వేస్తామని చెప్పి పదే పదే చెప్తున్నాడు ట్రంప్. అంతేకాదు ఇండియన్స్ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ, అక్కడ ఉండేటువంటి నేషనల్ గార్డ్స్ తోటి మొత్తం స్క్రూటినీ చేస్తున్నారు. మొత్తం వెట్టింగ్ అనేటువంటి పేరుతోటి సోషల్ మీడియాలో జల్లెడ పడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు కనుక పొరపాటున మోడీకి వ్యతిరేకంగాను అమెరికాకి వ్యతిరేకంగాను మీరు లైక్ చేసినా సరే ఏదన్నా పోస్ట్ని, ఆ వెట్టింగ్లో మీ వీసా రద్దయిపోతుంది, డిపోర్ట్ చేస్తున్నారు, తిరిగి పంపించేస్తున్నారు దేశాలకి. అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ కారణంగా అమెరికాలో ఉండేటువంటి నిరుద్యోగులు పెరిగిపోతున్నారనేది ట్రంప్ యొక్క అభిప్రాయం. అందుకే H1B వీసాలకు సంబంధించి అసలు కంప్లీట్గా రద్దు చేయాలి అనేటువంటి బిల్లును పెట్టారు. ఇప్పుడు రిపబ్లికన్ సంబంధించినటువంటి ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి మెంబరు H1B వీసాల రద్దు అనేటువంటి బిల్లుని పెట్టారు. అంటే అసలు ఎప్పటికీ H1B వీసాలు ఉండకూడదు అనేటువంటిది. ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే నిరుద్యోగం పెరిగిపోతుంది, వాళ్ళ కారణంగా కార్మికులకి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి పని దొరకట్లేదు అనేటువంటి వాదనని ఆయన వినిపిస్తూ బిల్లుని పెట్టారు. ఆ బిల్లు రేపో మాపో చర్చకు వస్తుంది, అది ఆమోదం పొందుతుందా లేదా ప్రతినిధి సభలో అనేది వేచి చూడాలి. మొత్తం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు దాదాపుగా కొన్ని లక్షల మంది ఉన్నారు. అక్కడ 50 లక్షల మంది ఇండియన్స్ ఉంటే వాళ్ళలో H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B వీసాలు ప్రతి సంవత్సరం తీసేటువంటి దాంట్లో 80% ఇండియన్స్ ఉంటారు. మరి H1B వీసాలనే రద్దు చేయాలి, అసలు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి కార్పొరేట్ కంపెనీలు చెప్తున్నాడు ట్రంప్. మరోవైపు ఏంటి, ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం, వాణిజ్య డీల్ తర్వాత కాశ్మీర్ని అలాగే చైనా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని రెండింటినీ ఒక మ్యాప్లో అమెరికాకు ఒక మ్యాప్ తయారు చేసి విడుదల చేశారు. అంటే కాశ్మీరు పీఓకే ప్రత్యేకించి పీఓకే అలాగే చైనా ఆక్రమించుకున్నటువంటి చియాన్ అనేటువంటి ప్రాంతం, ఈ రెండింటినీ భారత్లో అంతర్భాగంగా గుర్తిస్తూ ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు డీల్ కుదిరినట్టు వెంటనే. ఇప్పుడు దాన్ని అర్ధాంతరంగా తొలగించేశారు. ఎందుకు పెట్టారో ఎందుకు తొలగించారో ఎవరికీ తెలియదు. వాస్తవంగా ప్రత్యేకమైన వివాదంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రాంతాలని ప్రత్యేకంగా వాళ్ళు చూస్తూ ఉంటారు, ప్రత్యేకంగా మ్యాప్లో చూపిస్తూ ఉంటారు. అలాంటిది భారత్లో అంతర్భాగం పీఓకే అలాగే చిన్ అనేటువంటి ప్రాంతం అనేది చూపించేశారు. చైనా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం, వివాదం భారత్కిను చైనాకి మధ్య వివాదం ఉన్న ప్రాంతాన్ని భారత్లో భూభాగంగా చూపించేశారు. ఒక 3 రోజులు 4 రోజులు ఉంది, తర్వాత తీసేశారు ఇవాళ. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏమంటున్నాడు ట్రంప్, కెనడాకి అమెరికాకి మధ్య ఉన్న బ్రిడ్జ్ని క్లోజ్ చేస్తాను అంటున్నాడు. తాజాగా ఇంకొక మ్యాప్ని తయారు చేశాడు. దాంట్లో ఏంటి, వెనుజులా అలాగే కెనడా రెండు అమెరికాలో అంతర్భాగంగా మ్యాప్లో చూపించేశాడు. అంటే ఇదంతా కూడా అలజడి సృష్టించేటువంటి కార్యక్రమం ట్రంప్ చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఆయన ఏమనాలి, తింగర్ అనాలా, అమెరికా అధ్యక్షుడు అనాలా, బిజినెస్ మ్యాన్ అనాలా, లేదంటే రియల్ ఎస్టేట్ అధిపతి అనాలా, ఏమనాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడు తాజాగా ఆ మ్యాప్ ఎందుకు పెట్టినట్టు ఏమిటి తీసేసినట్టు, ఇది భారతదేశాన్ని డీల్ కుదుర్చుకుంది కాబట్టి మెప్పించడానిక? ఇప్పుడు మళ్ళా డీల్ విషయంలో కొన్ని నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెగోషియేషన్లో తేడా వచ్చినటువంటి కారణంగా మ్యాప్ను మళ్ళీ తొలగించేశారా? అసలు ఈ డీల్లో పప్పు దినుసులు అనేటువంటి ప్రస్తావనే భారత ప్రభుత్వం తీసుకురాలా. కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పప్పు దినుసులు దిగుమతి కూడా ఉంది. పెద్ద ఎత్తున పప్పు దినుసులు దిగుమతి కాబోతున్నాయి మనకి. అదే జరిగితే కనుక భారతదేశంలో ఉండేటువంటి రైతులు, రైతాంగం, వ్యవసాయ రంగం టోటల్గా దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడింది. అందుకే భారత్ బంద్, తెల్లారితే భారత్ బంద్ మనం చూడబోతున్నాం. మరి ఈ విషయం మీద పార్లమెంట్లో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి దీంట్లో నిజం ఎంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.